హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఆయిల్ నిండుకుంది. ఇంక ఈ రెండిట్లో అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. చిన్న దాంట్లో పోసాను, ఎందుకంటే ఇప్పుడు చపాతీలు కాల్చుకోవాలి కదా, అందుకోసం ఇంకా చిన్న దాంట్లో పోసుకున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ వీడియో వచ్చేసి సండే ఈవినింగ్ షూట్ చేస్తున్న వీడియో. డిన్నర్ వచ్చేసి చపాతీలు చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ సొరకాయ పప్పు చేస్తాను కదా, ఇంకా డిన్నర్ వచ్చేసి మళ్ళీ రైస్ ఏం తింటాంలే అని చెప్పేసి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. చపాతీలు అంటే మామూలుగా ప్లెయిన్వి కాదండి, అంటే బీట్రూట్ను క్యారెట్ రెండు మిక్స్ చేసి అయితే చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. రెండు కూడాను తోలైతే తీసేసుకొని ఇంక ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. తురుముకొనైనా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పిల్లలు తినరు అనమాట తురిమి వేస్తే. ఇంక అందుకోసం మిక్సీ అయితే పెట్టేసి పేస్ట్ లాగా చేసి పిండిలో కలిపేస్తాను. ఇంకా మిక్సీ పట్టేస్తానండి. ఇంక ఇంతలోకే మా వారు నేను మిక్సీ పట్టేలోపు తను గోధుమ పిండి ప్యాకెట్ తీస్తానని వెళ్ళారు. ప్యాకెట్ తీసుకొని వచ్చారు. ఇంకా అదైతే నేను ఇట్లా బాక్స్లో అయితే పోసుకుంటున్నాను. యాక్చువల్గా అయిపోయింది. ఇంకా ఈ ప్యాకెట్ దగ్గర మళ్ళీ మా ఇద్దరికి డిస్కషన్ గొడవ అనమాట. అంటే అప్పటికప్పుడు చెప్తావు, ముందే చెప్పవు అని చెప్పేసి కొంచెం సేపు ఏదైనా అయిపోయింది అనుకోండి వాడుకునేది, అప్పటికప్పుడు చెప్పామంటే ఇంకా ఎంత కోపం వస్తుందో. ముందే ఎందుకు చెప్పవు అనేసి అయితే కోపం వస్తుంది. అది కాక మంత్ ఎండింగ్ కూడా వచ్చేసింది, ఇంకా అయిపోకుండా ఎలా ఉంటాయి. పప్పులోకి కాంబినేషన్ చపాతీలు బాగుంటాయి కదా. మీలో ఎంతమందికి ఇట్లా కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. పప్పు చేసినప్పుడే అని కాదండి, విడిగా కూడా చేసుకుంటాము. ఎక్కువ డిన్నర్లోకి రైస్ కాకుండా చపాతీలో చేసుకుంటాము. పిల్లలు కూడా అవే చేయమంటారు. నైట్ టైము రైస్ కాకుండా ఎక్కువ డిన్నర్లోకి మేము చపాతీలు కానీ రోటీలు అవే చేసుకుంటాము. ఇంక ఇలా పిండి కలుపుకుంటాం కదా, పిండి కలుపుకున్న తర్వాత కూడా పిండి పైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఒక అరగంట అయితే బాగా నాననిస్తానండి. బాగా వస్తాయి, సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇంకోలాగా కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే పిండి కలిపేసుకున్నాక క్లాత్ ఒకటి తీసుకొని లైట్గా క్లాత్ని తడుపుకొని ఇంక అందులో పిండి అయితే పెట్టేసుకొని క్లాత్ చుట్టేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి. అట్లా చేసుకున్న మెత్తగా ఉంటాయి. ఇంక ఈ పిండి మిగిలిపోయింది, ఇంక అందులోనే పోసేస్తున్నాను. ఇంకా ఇన్ని రుద్దేశానండి, చపాతీలు అయితే రుద్దేశాను. ఇంకా రుద్దేటప్పుడు పిండి పడిద్ది కదా, ఇంకా అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇట్లా పడినట్టయితే క్లీన్ చేసుకుంటాను. ఇట్లా మీలో కూడా ఇట్లా ఎప్పటికప్పుడు పడినట్టు క్లీన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మొత్తం అంతా చేయటం అయిపోయాక కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ నా చెయ్యి ఆగదు, నా మనసు ఆగదు. చేసేసుకుంటానన్నమాట వెంటనే. పడిన వెంటనే ఇట్లా ఎన్నోసార్లు చేతులు కూడా కాల్చుకున్నాను, అయినా మారనండి. ఈ చెట్టు యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడే పెట్టుకున్నానండి, స్టవ్ దగ్గరే. ఇంకా స్టవ్ దగ్గర పెట్టుకున్నాను, తర్వాత తీసేసి బుద్ధుడి దగ్గర పెట్టేసుకున్నాను. నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, నేను ఎక్కడ పెట్టాను అనేది. చూడని వాళ్ళు ఉంటే చూడండి. బుద్ధుడి దగ్గర పెట్టుకున్నాను. ఇంకా అక్కడ అంతా క్లీన్ చేసాము మొన్న. ఇంకా తీసుకొచ్చి ఇంకా నేను ఇది ఒక్కటి స్టవ్ దగ్గర పెట్టుకుందామని తెచ్చుకున్నాను. మొత్తం అన్నీ చేసేసిన తర్వాత అట్లానే ఉంచేయకుండా ఇంక ఇట్లా మడత పెట్టేసి పెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటాయి. కొంచెం సేపటికి ముందు గోధుమ పిండి ప్యాకెట్ తెమ్మని చెప్పాను కదా, ఆ ప్యాకెట్ అయితే తీసుకొని వస్తే ఇవి కూడా తీసుకొని వచ్చారు. పిల్లలకి స్నాక్స్ అని బ్రెడ్, జ్వరం అయితే కంట్రోల్ అయిందిలేండి, ఇప్పుడే పర్లేదు. బ్రెడ్ తింటానంటుంటే ఇంకా బ్రెడ్ అయితే తీసుకొని వచ్చారు. వచ్చేసి ఆంధ్రాకి వచ్చి ఒక 1 ఇయరే అవుతుంది. అంతకుముందు మేము కర్ణాటకలో ఉన్నాము. అక్కడ ఆ క్లైమేట్కి, ఆ వాతావరణానికి డైలీ చపాతీలు రోటీస్ తిన్నా ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మన వాతావరణానికి బాగా వేడి చేసేస్తుంది. 2-3 డేస్ తింటేనే ఫుల్ వేడి వచ్చేస్తుంది. అందుకోసం నేను ఇంకా ఇక్కడికి వచ్చిన కాడి నుంచి, ఆంధ్ర వచ్చిన కాడి నుంచి చేయట్లేదు. లేకపోతే మేము ఇక్కడ కర్ణాటకలో ఉండగా డైలీ నైట్ డిన్నర్లోకి చపాతీలే చేసేదాన్ని. ఆ అలవాటు చొప్పున ఇంకా వీళ్ళు పిల్లలు అడుగుతున్నారు. అక్కడ మేముండే ఏరియా వచ్చేసి కారవారు, కర్ణాటకలో కారవార్ అండి మేముండే ఏరియా పేరు. అది వచ్చేసి గోవాకి దగ్గర. మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు గోవాకి.
అక్కడ అన్ని ఏరియాస్లో కల్లా మేము ఉండే ఏరియా వచ్చేసి బాగుంటుంది. చెట్లే ఉంటాయి అన్నమాట. ఇల్లులు అసలుకి కనిపించవు, చెట్లే ఉంటాయి. మేము 7 ఇయర్స్ ఉన్నామండి అక్కడ. అంటే ఇల్లు కనిపించకుండా చెట్లు కవర్ చేస్తాయి అన్నమాట. అంటే ఇంటి చుట్టూ అట్లా చెట్లు అన్నీ కొబ్బరి చెట్లు అవే పెంచుకున్నారు. అందుకని చెప్తున్నాను. అలా ఉండటం వల్ల ఆ క్లైమేట్కి, ఆ వాతావరణానికి ఏం తిన్నా కానీ సెట్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ మనకల్లు వచ్చేసి అలా కాదండి, పిల్లలకి సెట్ అవ్వట్లేదు. ఏమన్నా తింటే వేడి చేసేస్తుందని చెప్పేసి ఇంకా బాధపడుతున్నారు. ఇంక అందుకోసం నేను ఇంకా చేయట్లేదండి. ఎప్పుడన్నా ఒకసారి చేస్తున్నాను. మేము ఎక్కువగా చేసుకోకపోవడానికి గల రీజన్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు బోరింగ్గా కనుక ఏమన్నా అనిపించిందా ఫ్రెండ్స్, మీకు చెప్పాలని, షేర్ చేసుకోవాలని అయితే అనిపించి షేర్ చేసుకున్నాను. చపాతీలు అయితే చాలా స్పీడ్గా చేశానండి, ఎందుకంటే బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూడటం కోసం చాలా స్పీడ్గా అయితే చేశాను. ఇంకేం చూడను కానీ ఫ్రెండ్స్, బిగ్ బాస్ మాత్రం మిస్ అవ్వకుండా అయితే చూస్తాను. ఓకే అండి, గుడ్ నైట్ అందరికీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.